అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన జ్యోతి బాపులే జయంతి సందర్భంగా 2 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి సుమారు 3 కోట్ల వ్యయంతో బల్లికురువ ఎల్చాపూర్లో విద్యాలయాల సరైన నిర్మాణం ఏర్పడిన సరైన సౌకర్యాలు కూడా లేక కస్తూర్బా గాంధీ విద్యాలయాల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా 12,000 మంది విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏం పెడుతున్నాము మనం ఏం పెడతాం ఏంటి వద్దు చెప్పాలి మంది కోరిక వస్తారు మధ్యాహ్నం ఎగ్ ఎన్నిసార్లు పెడతారు ఉండదు संभव ब्रह्मोच्च संभव ब्रह्मोच्च समसे ब्रह्मोच्च हरणीं सुवर्णैतस्त्रिजां चन्द्रां हिरण्मयीं गुणमश्वगुणमश्वनैमन्तर्नशतो नवो नवो भवति यायमानो चेतुर्षे भागं यो देवेभ्यो आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवे బాలాజీ 2019 తర్వాత ఏర్పాటైన ఈఓఏలకు శాలరీస్ ప్రాబ్లం. అద్దం కాన్స్టిట్యున్సీలో కస్తూర్బాయి స్కూల్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికల విద్య మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కస్తూర్బాయి స్కూల్స్ అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సరైన సౌకర్యాలు లేక పడుకోవడానికి సరిగ్గా డామినటరీ లేక ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఇవాళ మన అద్దం కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల శంకుస్థాపన చేశాము. 6 నెలల్లో పిల్లలకి ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కొన్ని సేవా సంస్థల ద్వారా ఇవాళ బెడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా వేయించి 6 నెలల్లో పిల్లలకి కస్తూర్బాయి స్కూల్లో ఉన్న పిల్లలకి సౌకర్యం అందిస్తాము. ఇదే కాకుండా వాళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు పెట్టి మంచినీళ్ళు అందించడం. బాత్రూమ్స్ చూసాము. కొన్ని చోట్ల బాగాలేమంటే కొన్ని చోట్ల బాత్రూమ్స్ కట్టమన్నారు. అవన్నీ కడతాము. కాంపౌండ్ వాల్స్ దగ్గర ఎక్కడెక్కడ బాగాలేదన్నారు. అవన్నీ రిపేర్ చేయమన్నారు. చేస్తామని చెప్పాము. అదేవిధంగా మెయిన్ గేట్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉందంటే అది చేయమని లైటింగ్ ముఖ్యంగా కాంపౌండ్ పెద్ద కాంపౌండ్స్ 5 ఎకరాల కాంపౌండ్ అయి ఉంది. స్కూల్ ఉన్నందరూ బాగానే ఉంది. మిగతా చోట్ల భయపడుతున్నారు. పాములు బెడద కానీ లేకపోతే దొంగలు బెడద కానీ లేకుండా ఉండటం కోసం లైటింగ్ కావాలన్నారు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను. పోల్స్ వేసి ఇమీడియట్ గా ఒక 10 రోజుల్లోనే లైటింగ్ కూడా ఇచ్చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ ధ్యేయంగా విద్య అందరికీ ప్రాథమిక హక్కు విద్య ప్రాథమిక హక్కుగా భావించి లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్ అన్ని కూడా స్ట్రెంథన్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా డ్రాప్అవుట్స్ గా మిగిలిపోయారు. దాదాపు 12,000 మంది పిల్లల పైన 12,000 మంది పైన చిలుపు స్కూల్స్ మానేశారన్నారు. ఆ విధంగా లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం కోసమే ఈ ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా కృషి చేస్తున్నారు. లోకేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా స్ట్రెంథన్ చేసి స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీగా చదవాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అప్లికేషన్స్ కోసం ఎగబడి పిల్లలు చదువుకునే స్థాయికి తీసుకురావాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశం.